స్టేట్మెంట్ వేరు, ఊరియా యొక్క ఆ తీర్మానం వేరు. ఎందుకో తెలుసా? ఊరియా నేను నిశ్చయముగా యుద్ధ భూమిలోనే ఉంటాను. స్తోత్రం. ఎక్కడ ఉంటాను నేను? చెప్పండి, ఎక్కడ ఉండాలి నేను? ఎందుకంటే ఇప్పుడు మనసును ఆక్రమించుకునే దినాలు రాబోతున్నాయి, వ్యతిరేకతలు రాబోతున్నాయి, అనేక రకాల శత్రువులు రేపబడుతున్నారు. ఇప్పుడు సైన్యం అంతా అక్కడ ఉన్నది, నా సైన్యాధిపతి యోవాబు కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడ ఉంటుండగా నేను ఒక్కడిని ఇంటికి వెళ్ళి నేను సౌఖ్యంగా ఉండే కాలము కాదు ఇది. ముందుగా నేను వెళ్ళేది ఆ మందసాన్ని నేను సంపాదించుకుని తెచ్చుకోవాలి. దేనికి స్తోత్రం. ఏం బిడ్డలారా, ఈరోజు నీ కోరిక ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఆత్మలో ఎదగాలనే కోరిక ఉండాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలని కోరిక ఉండాలి, పవిత్రత కోసం బ్రతకాలని కోరిక ఉండాలి. నేడో రేపో ఒకవేళ ప్రభు రాకడ ఆసన్నమైతే ఎత్తబడడానికి కావలసిన పరిపూర్ణత మనలో ఉన్నదా? పరిపూర్ణత మనలో లేకుండా మనం ఎంతకాలం ఇక్కడ ఉండి లోకం వైపు కొంచెం ఇటు కొంచెం చూస్తాం. ఊరియాలాగా మనకు ఒక తీర్మానం రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరియాలో ఏముంది? మనస్సును ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడే ఉంటాను, యుద్ధ భూమిలో నేను ఉంటాను. ఇప్పుడు పోరాటం చేసే పోరాట పటిమలో నేను వెనకకు వెళ్ళను. నువ్వు నన్ను ఎంత ఇంటికి వెళ్ళిపోమన్నా, నువ్వు ఎంత నా సౌఖ్యాన్ని కోరుకున్నా, దయచేసి రాత్రికి రాత్రి ఆ యొక్క అదిగో ఊరియా దావీదు ఎక్కడైతే ఉన్నాడో ఆ సైన్యం మధ్యలోనే అక్కడే ఉన్నాడు. కానీ పొరపాటును కూడా ఇంటికెళ్ళి తన సౌఖ్యాన్ని కోరుకోవడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఇది నా ఆత్మీయ పోరాటం. స్తోత్రం చెప్పండి. ఏం మిల్లరా, మన పోరాటంలో ఉన్నాము. ఒక పక్క శత్రువైన సాతానుడు వాడు బహు క్రూరము గలవాడై వాడు తొందరపడి అదిగో వాడు తన పనిని చేయడానికి వాడు బహు వేగంగా వస్తున్నాడు. ఆత్మీయుడిగా, దైవ సంబంధమైన సైనికుడివిగా, ప్రార్థనా యోధుడివిగా నీ రక్షణను కాపాడుకొని దేవుడు నీకు ఇచ్చిన అభిషేకముతో బలముగా దుష్టుని జయించడానికి పూనుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటును కూడా నేను ఎక్కడికి వెళ్ళను, పొరపాటును కూడా నేను ఇంటికి వెళ్ళనయ్యా. ఎంత అద్భుతం అంటే ఊరియా చావడానికైనా తెగించాడు, కానీ ఇంటికి వెళ్ళడానికి సౌఖ్యం కోసం తెగించలేదు.